హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక రిమోట్ స్కాట్లాండ్ ఐలాండ్, మిడ్ నైట్ స్టార్మ్. ఒక చిన్న అమ్మాయి సముద్రంలో కొట్టుకుపోతుంది. ఒక ఒంటరి మనిషి రెస్క్యూ చేస్తాడు. అదే షెల్టర్ మూవీ. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటుందని చెప్పాలి. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా? మెయిన్ హీరో వచ్చి మైకేల్ మేసన్. ఒకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క టాప్ అసాసిన్ ఎలైట్ బ్లాక్ కైట్స్ టీంలో వర్క్ చేశాడు. కానీ ఒకసారి ఒక నిర్దోషిని చంపకుండా వదిలేశాడు. అందుకని ఏజెన్సీ నుంచి రన్ అయిపోయి స్కాట్లాండ్ ఆఫ్ షోర్ ఒక చిన్న ఐలాండ్లో ఒంటరిగా లైట్ హౌస్లో డాగ్తో జీవితం గడుపుతూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు, బయటికి రాడు. ప్రతి వారం సప్లైస్ డెలివరీ వస్తుంది. జెస్సీ అనే చిన్న అమ్మాయి తన అంకుల్తో బోట్లో తీసుకొచ్చి ఇస్తుంది. జెస్సీ తల్లి చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంది. మేసన్తో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది, కానీ మేసన్ ఎవరిని పట్టించుకోడు. ఒకరోజు భయంకరమైన స్టార్మ్ వస్తుంది. జెస్సీ అంకుల్ బోట్ సముద్రంలో మునిగిపోతుంది. అంకుల్ చనిపోతాడు. జెస్సీ కాలు బ్రేక్ అయ్యి సముద్రంలో కొట్టుకుపోతుంది. మేసన్ దూరం నుంచి చూసి ధైర్యం చేసి సముద్రంలోకి దూకి జెస్సీని రెస్క్యూ చేసి తన ఇంటికి తీసుకొస్తాడు. ఇక ఇప్పుడే సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. జెస్సీ కాలు బాగు కావాలంటే మందులు కావాలి. మేసన్ ఏళ్ల తర్వాత మొదటిసారి మెయిన్ ల్యాండ్కి వెళ్తాడు. కానీ అక్కడ సెక్యూరిటీ కెమెరాలో అతని ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఆ కెమెరా లింక్ అయిన సూపర్ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా అతని ఐడెంటిటీ బయటపడుతుంది. అతను పాత హ్యాండ్లర్ మనాఫోర్ట్, ఒక కరప్ట్ బాస్. ఇప్పటికే ఏళ్లుగా మెసన్ని వెతుకుతున్నాడు. ఇప్పుడు ఒక ఫుల్ కిల్ టీంని పంపిస్తాడు ఐలాండ్ మీదకి. మేసన్ ఇంటి మీద అటాక్ జరుగుతుంది. భయంకరమైన ఫైట్స్ కూడా అవుతాయి. అతను ఒక్కడే టీంని చంపేసి జెస్సీని తీసుకొని ఎస్కేప్ అవుతాడు. అలాగే మేసన్ జెస్సీకి గన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పుతాడు. వాళ్ళ మధ్య బాండ్ ఏర్పడుతుంది. ఒక ఒంటరి అసాసిన్ ఒక చిన్న అమ్మాయిని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు. సస్పెన్స్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఫామ్ హౌస్ లో దాక్కుంటారు. కార్ చేస్, పోలీసులు, మెర్సనరీస్, ప్రతి స్టెప్ లో డేంజరే ఉంటుంది. మేసన్ పాత ఫ్రెండ్ ఆర్థర్ సహాయం తీసుకుంటాడు. నైట్ క్లబ్ లో ఎస్కేప్ ప్లాన్ ఉంటుంది, కానీ అక్కడ కూడా అటాక్ జరుగుతుంది. ఇక క్లైమాక్స్ ఫుల్ యాక్షన్ మోడ్ అనే చెప్పాలి. మెసన్ తన పాత ఎనిమి వర్క్ మ్యాన్ ని చంపేస్తాడు. చివరికి మనాఫోర్ట్ ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ జాయిన్ అవ్వను అని చెప్పి మనాఫోర్ట్ ని కూడా అంతం చేస్తాడు. ఇక ఎండింగ్ సూపర్ ఎమోషనల్ అని చెప్పాలి. జెస్సీ స్పెయిన్ లో సేఫ్ గా సెటిల్ అవుతుంది. మేసన్ దూరం నుంచి చూస్తూ ఒక చేజ్ పీస్ గిఫ్ట్ పంపిస్తాడు. కనిపించకుండానే ఆమెని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు లవ్ అంటే దూరం నుంచి కాపాడటమే అనే ఫీలింగ్ మనకి కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, షెల్టర్ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.